థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీను కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసి ఆయన సన్నిధిలోనికి మనం వెళ్దామమ్మా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడ, మహాగరుడ, సృష్టికర్తమైన దేవా ప్రభా, నా తండ్రి నాయన నీ సన్నిధి మా మధ్యకు తీసుకురమ్మని బ్రతిమలాడుకుంటున్నాం. తండ్రి నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. నీ ప్రజలతో మమ్మల్ని నింపడు నాయన, నీ అభిషేకంతో అలంకరింపచేసి ప్రాణాత్మ శరీరాలని చేతులకు అప్పగించుకొని చూడగా నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని హెచ్చరించి నా తండ్రి నాయన నూతనమైనటువంటి కృపలతో నాయన మమ్మల్ని అలంకరింప చేయడానికి సిద్ధపరచమని ఇదిగో నా తండ్రి నాయన ప్రభా చిన్న మందగా నాయన నీ సముఖంలో చేరి ఉన్నాం. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేసి నాయన మా అందరు నేను చేతులకు అప్పగించుకొని చూడగా నాయన నీ ప్రత్యక్షతను మేము చూడాలి నాయన ప్రభా. దేవా నా తండ్రి నీ స్పర్శని మేము అనుభవించాలి నాయన ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ప్రత్యేకించి నా తండ్రి నాయన ప్రభా నీ మందిరమును నువ్వు మహిమతో నింపుతానని సెలవిచ్చావు నాయన. అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ మందిరంలో జరుగుతాయని నాయన నీ లేఖనాలు మేము చదువుతున్నాం నాయన. అయా నా తండ్రి నాయన ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమై ఉంటుండగా ఇదిగో నీ చొక్కాయి అంచులు మందిరపు చుట్టూ నా తండ్రి నాయన ప్రభా తగులుతూ ఉన్నాయి. అందరు బట్టి నీ స్తుతులు నాయన. నీ చొక్కాయి అంచులోనికి మేము వచ్చి ఉన్నాము కాబట్టి ప్రభా నీ వస్త్రపు చెంగు పట్టుకుని నా తండ్రి నాయన స్వస్థ చిత్రాలైనటువంటి నీ కుమార్తె వలే ప్రభా మా జీవితాలను కూడా స్వస్థపరచండి. మా తలంపులు స్వస్థపరచండి, మా ఆలోచనలు, మా ఊహలు, మా ఉద్దేశాలు స్వస్థపరచమని నీ చొక్కాయి అంచు కింద మేము దాగి ఉంటుండగా ప్రభా నీ ప్రజలతో మమ్మల్ని నింపమని నీ మాటలో స్వస్థత, వస్త్రపు చెంగులో, పాద ధూళిలో, నోటి ఉమ్ములో స్వస్థత ఉంటుండగా అట్టి స్వస్థత కార్యము నూతన అనుభవంతో నింపమని యేసునామములో అప్పగించుకుంటున్నాం తండ్రి. స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. దేవా ఈ సమయంలో నీ ఎదుటికి వచ్చున్నామయ్యా. దేవా నీ సన్నిధిలో కూడి వచ్చి ఉన్నామయ్యా నా తండ్రి. ఎక్కడెక్కడ వారమో నాయన సుదీరంగా ఉన్నాం నాయన తండ్రి. ఒక్కటిగా చేసి నా తండ్రి నాయన మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి ప్రభా నా తండ్రి నాయన నీ వాక్కును పప్పు నీ ప్రజెన్స్తో నింపుతున్నందుకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ ఎదుట వచ్చిన మమ్మల్ని ప్రభా నా తండ్రి నాయన మేము ఎంతమందిగా నీ సముఖంలో చేరి ఉన్నామో, నీ ఎదుట మేము నిలబడి ఉన్నామో, మా స్థితి చూస్తున్న దేవుడవు నాయన, మా సరౌండింగ్స్ చూస్తున్నటువంటి దేవుడవు నాయన ప్రభా. మా స్థితిగతులు ఎలా ఉన్నాయో ఎరిగినటువంటి దేవుడవు నాయన. ఎందుకంటే మేము లేచుట, నిల్చుంటుట, కూర్చుంటుట సమస్తము ఎరిగినటువంటి దేవుడవు. మా హృదయ స్థితి నీకు తెలుసు గనుక దేవా నీ సన్నిధిలోనికి సిద్ధపడి వచ్చే స్వభావాన్ని ఇచ్చి నడిపింపచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో అయ్యా నేను నా తండ్రి అని మాత్రమే నా తండ్రి నాయన మేము ఇటు చూడకుండా నీ వైపే చూసి వారంగా ఉండటానికి ఒక చూపించండి. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక ఇటు అటు మన హృదయాలు కానీ, మన తలంపులు కానీ, మన ఆలోచనలు కానీ ఏది ఇటు అటు ప్రక్కకు వెళ్లకుండా ఆయన సన్నిధిలో మౌనంగా ఉన్నట్లయితే ఆయన మనల్ని చూసే దేవుడు. మన కాన్సన్ట్రేషన్ పూర్తిగా ఆయన మీదే ఆధారపడేలాగా మన కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదే పెట్టినప్పుడు మన హృదయ అంతరంగాల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని మనం పట్టుకుందాము, ప్రతి మాటని పట్టుకుందాం. ఎందుకంటే మౌనంగా మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనోనిదానం కలిగి మనం ఎప్పుడైతే ఏకాగ్రత కలిగి ఉంటామో ప్రభు ఆయన సన్నిధి మన మధ్యకి తీసుకొని వచ్చి మన హృదయంతో మాట్లాడతాడు. అది ఏ మాట అయినా కావచ్చు. మన యొక్క హృదయ లోతుల్లో మన అంతరంగ స్వభావం ఏ విధంగా ఉందో మనకు చూపించే దేవుడు ఆయన మాత్రమే చూపించగలడు. మన స్వభావం కొన్నిసార్లు మనకే తెలియనటువంటి స్థితిలో ఉంటుంది. ఆ స్వభావం ఎలాంటిదో మనకి ఆయన సన్నిధిలో కేంద్రీకృతంగా ఆయన వైపు చూస్తున్నప్పుడు మన స్వభావాన్ని బయలుపరిచే దేవుడు.
మనం పరిశోధించుకుందాము. మన ప్రార్థనా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మౌనంగా కనిపెడదాము. ప్రభు మనతో మాట్లాడతాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మన ప్రార్థనా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, సాతానుని వాడి సైన్యమును జయించగలిగే ప్రార్థనా జీవితం మనకున్నదా అని ఒకసారి మనం ఆలోచించుకుందాము. ఒకవేళ ఇంకా పాపంతో కూడినటువంటి ప్రార్థనలో మనం ఇంకా కొనసాగిస్తున్నామేమో గమనించుకుందాము. ఒకవేళ విశ్వాసం లేని ప్రార్థనలు మనలో ఉన్నాయా మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాము. ఉపవాస ప్రార్థనలో మనం ఉంటున్నామా? ఉపవాసం లేని ప్రార్థనా జీవితాలు ఇంకా కలిగి ఉంటున్నామా? విజ్ఞాపన చేయలేనటువంటి ప్రార్థనలు మనలో చేస్తున్నామా? స్తుతించలేనటువంటి ప్రార్థనలు మనలో ఉంటున్నాయా? ఒకవేళ పెదవులతోనే ప్రార్థిస్తూ ప్రేమ లేని ప్రార్థనలు మనలో ఉన్నాయా? ఆత్మతో కలిసి ప్రార్థించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం? మన వ్యక్తిగతంగా మన జీవితం ఏ విధంగా ఉంది పరిశీలించుకుందాము. ప్రభు మనతో మాట్లాడతాడు. థ్యాంక్ యూ. హృదయం అన్నిటికన్నా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది కనుక మన హృదయాన్ని ఇటు అటు పరుగులు పెట్టకుండా ఆయన మీదే మన దృష్టిని నిలబెట్టి మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో పరిశీలించుకుందాం. కృపనిమ్మని అడుగుదాం. ప్రభు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఈ యొక్క సన్నిధి అనుభవం ప్రతి వారానికి మొదటి రోజు మొదటి సమయం ఆయన సన్నిధి కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు మనకి ఇస్తున్నటువంటి అవకాశం ఇది. మనల్ని సరి చేసుకునే అవకాశం ప్రభు మరలా 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 మన జీవితాల్లో ఇస్తూనే ఉన్నారు. కనుక మొదటగా మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉందో పరిశీలించుకుందాం మనం. థ్యాంక్ యూ. దేవుడు మనకిస్తున్నటువంటి మన యొక్క లోపాలను సరి చేసుకునే సమయం మనకిస్తున్నప్పుడు క్షమించమని అడుగుదాము. క్షమించమని అడగవలసిన సమయం. క్షమించమని అడుగుదాము. ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటిది దోషారోపణ చేస్తున్నది ఏదైనప్పటికీ దానిని క్షమించమని అడిగితే క్షమించటకు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు మన దేవుడు కనుక క్షమించమని మనం అడుగుదాము. ఆయన మన తలంపు వంటివాడు, మన ఊహ వంటివాడు, మన ఉద్దేశం వంటివాడు. ఆయన ఆలోచనల ద్వారా ఆయన మనలో ప్రవహిస్తాడు. ఆయన మనలో ఉండి మనతో ఉండి మనతో నడవాలని, మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలని ఆయనకి ఆశ. వారి మధ్య నుండి బయలువెడలు మీరు ప్రత్యేకంగా ఉండమని సెలవిస్తున్నటువంటి దేవుడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మేలైనవో తెలియజేసే దేవుడు కూడాను. వాటిని తెలుసుకొని మనము వాటి వెంట నడిచే వారంగా మనం ఉండటానికి సిద్ధపడదాము.
ఆయన ఇచ్చినటువంటి ఆలోచనలు తలంపులతో మనం ముందుకు సాగువారంగా ఉందాము. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడిన లేఖనాల్లో మనం చదువుతున్నాము కదా. ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేరు ఉందా? దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. ఆ గ్రంథంలో మన పేరు ఉందా లేదా? ప్రభు చెప్తున్నాడు కదా, నేను నియమింపబడిన దినము రాగా వారు నా వారే నా స్వకీయ సంపాద్యమై ఉంటారని ఆయన లేఖనాల్లో ఉంది. మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చేసుకోమంటున్నాడు. ఎందుకంటే మనల్ని మనం పరిశీలించుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడు మన ముందున్నాడు. కనుక క్షమాపణ వేడుకుందాం. మనం ఆయన జ్ఞాపకం చేస్తున్న ప్రతిదీ కూడా ఆయన సముఖంలో మనం క్షమాపణ వేడుకుందాం. మీ మనసులను కాచుకుని మీరు విశ్వాసఘాతుకులు కాకుండా ఉండు అని ఆయన లేఖనాల్లో మనం చదువుతున్నాం. ఎందుకంటే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు అని ఆయన దహించు అగ్ని అని లేఖనాల్లో మనం చదువుతున్నాం. కనుక మన హృదయాల్లో ఆయనకు ఒక బలిపీఠం వేయలాగన మన గృహాల్లో బలిపీఠం వేసి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని నిత్యము మండుచూ ఉండులాగా మనము సిద్ధపరచుకుందాము. ఆయన పాదాల వద్ద మన ప్రాణాత్మ శరీరాలను మన అవయవాలను ఆయనకు అప్పగించినప్పుడు మనలోని మస్ట్ అంతటిని కూడా ఆయన కాల్చివేసి శుద్ధులనుగా మార్చే దేవుడు మన దేవుడు. కనుక మరి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిత్యము మండే ఆ అగ్నిలో మన యొక్క బలహీనతలు వేసినప్పుడు ఆయన మన శుద్ధి చేసే దేవుడిగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడిగా మన ముందు నడిచే దేవుడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అంటున్న మన దేవుడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తాను అంటున్న దేవుడు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చక ఉంటారని చెప్తున్నటువంటి గొప్ప దేవుడు. రాల్చకుండా ఉండగల చేయగల శక్తివంతుడైనటువంటి దేవుడు. మన ఎదుట ఉన్నటువంటి దేవుని మనం క్షమాపణ కోరుకుందాం. ఎందుకంటే క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. వేడుకుందాం ఆయన్ని. యెషయా దోషములను క్షమించినటువంటి దేవుడు. దేవుడు యెషయా దోషములను క్షమించినాడు కనుక దేవుడు తన ఆలోచనలు తెలియజేశాడు. మనం క్షమించబడినప్పుడే ఆయన ఆలోచనలు ఆయన ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. కానీ అక్కడ చదువుతున్నాం కదా, రాజైన సౌలు క్షమించబడలేదంట. అందువలన అతనికి దేవుని ఆలోచనలు
తెలియబడలేదు. దేవుని ఆలోచనలు మనకు తెలియబడటం లేదు. దేవుని వాక్యం మనకి ఇంకా అర్థం కావటం లేదు. అంటే అర్థము ఇంకా ఎక్కడో సరిచేయబడలేనటువంటివి మనలో దాగి ఉన్నాయి. సౌలు క్షమించబడలేకపోవడం వల్లే దేవుని ఆలోచనలు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఒక వ్యక్తి చేసినటువంటి పాపము క్షమించబడుట అన్నది ఎంతో ముఖ్యమైనటువంటిది మనకి. ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీతో కూడా చెప్పినటువంటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట కారణం కూడా అదే. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుకనే విస్తారంగా ప్రేమించింది కనుకనే విస్తారంగా మరి ఆయనతో సమయం గడిపింది. ఎందుకంటే మనము క్షమాపణ కొరకు సమయమును గడపకుండా ఆయనతో క్షమాపణ కొరకు మనం ఆయన సన్నిధిలో సమయము గడపకపోయినట్లయితే మనకు క్షమాపణ అనేది ఉండదు, క్షమించబడము. కనుక మనము మొదటగా క్షమాపణ కొరకు ఆయన సన్నిధిలో సమయమును వెచ్చిద్దాము. దేవునితో అధిక సమయం మనం గడిపినట్లయితే క్షమించబడి అధికంగా దేవుని ఆలోచనలు మనం గుర్తించగలుగుతాము. కనుక ఎక్కువ సమయము క్షమాపణ వేడుకుని ఎక్కువ సమయం ఆయన్ని ప్రేమిస్తూ అధికమైనటువంటి ఆలోచనలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు, మన ఉద్దేశాలు అన్నీ ప్రభు వైపే తిరుగుతూ ఉన్నట్లయితే ఆయన ఆలోచనలు మనకు అర్థమవుతాయి. ఆయన ఆలోచనలు మనకు అర్థం అవ్వాలంటే క్షమించబడినటువంటి వారంగా, యెషయా దోషములను క్షమించినటువంటి దేవుడు, ఆయనకి దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు తెలియజేసినటువంటి దేవుడు మనకు కూడా తెలియజేయటకు సిద్ధంగా ఉన్నాడు. కనుక అతి క్షమాపణ మనం పొందుకుందాం. మనకు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుని అతి క్షమాపణ పొందుకుందాం మనం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నేను సన్నిధిలో వేడుకుని సమయాన్ని గడిపి క్షమాపణ పొందుకున్న మనము నూతన తీర్మానాలను తీసుకుంటూ మనం ముందుకు సాగుదాము. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలను గౌరవించే దేవుడు మన దేవుడు. వ్యక్తిగతంగా ఆయనతో నిబంధన చేసుకుందాం మనం. ఎందుకంటే ఆయన నిబంధనను లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. నిబంధనలో నిలవలేని వారిగా చేస్తాడు. ఎందుకంటే నిబంధనని అలక్ష్యం చేస్తే గనక మనం ఎందుకంటే నిబంధనలో నిలవలేనటువంటి వారిని ఆయన అలక్ష్యం చేస్తారు. కనుక నూతన తీర్మానాలు తీసుకుని వాటిలో నిలబడే సాగిపోయే కృపను మనం ఆయన వేడుకుందాం మనం.
ఎందుకంటే కొన్నిసార్లు తీసుకుంటాం నిర్ణయాలు, కానీ కొనసాగుతాము కానీ ఎక్కువ రోజులు కొనసాగలేము. పడిపోయే వారంగా ఉన్నాము, తొలగిపోయే వారంగా ఉంటున్నాము, తొట్టుపోయే వారంగా ఉంటున్నాము. నిర్లక్ష్య ధోరణితో క్షమించే దేవుడే కదా అన్న నిర్లక్ష్యం కూడా మనలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కనుక ఆ నిబంధనలో కొనసాగే కృపనిమ్మని మనం అడుగుదాము. మనం దేవునిలో నిలబడాలంటే వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో మొదటగా మనం ఎదుగువారంగా ఉంటేనే మనం నిలబడే వాళ్ళం. ఒక క్రమమైనటువంటి రీతిలో ఆయనతో నడవగలిగినట్లయితే మాత్రమే మనం స్టాండ్ అవ్వగలం. వ్యక్తిగత నిబంధనలను నేను కాపాడుకుంటాను ప్రభువా, వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటానని నేను నిబంధన చేసుకుంటున్నాను ప్రభువా అని మనం చెప్పుకుందాము. మనం సహజంగా మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉంటాయంటే, మరి కుటుంబ ప్రార్థన సహవాసంగా కూడుకుంటాము, సంఘాలుగా నిలబడి ప్రార్థిస్తాము, సమాజాలుగా కూడి ప్రార్థిస్తాము. కానీ దేవుడు మన నుండి అవి ఇష్టమే దేవుడికి, కానీ వాటికైనా ముఖ్యమైనటువంటిది దేవుడు మన నుండి కోరుకునేది వ్యక్తిగత ఏకాంతంగా ఒంటరిగా ఆయనతో ఉండటమే ఆయనకి ఇష్టం. మనం ఏకాంతంగా ఆయన సన్నిధిలో మరి ఆయనతో మమేకమైపోయి ఉన్నప్పుడు మనం కలిసిపోయే వారంగా ఉంటాము అంటే అది వ్యక్తిగత ప్రార్థనా సమయంలో మాత్రమే ఆయన ప్రెజెన్స్ మనం అనుభవించగలుగుతూ ఉంటాము. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందరినీ తండ్రికి నువ్వు ప్రార్థించమంటున్నారు. మన శరీరం మనకి ఎన్నో సాకులు చెప్తూ ఉంటది, కుంటి సాకులు. శరీరం లోబడదు. కనుక మన యొక్క వ్యక్తిగత నిబంధనను కాపాడుకోవాలంటే కనుక తప్పకుండా మనం ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించే వారంగా ఉందామని మనం తీర్మానం తీసుకుందాము. మన శరీరమును మొదటగా మనం అనుకూలపరుచుకుందాము. ఎందుకంటే శరీరము ఆత్మకి ఎప్పుడు విరోధంగానే ఉంటుంది. కనుక మన శరీరమును అనుకూలంగా ఉంచుకుందాం. ఆయనకి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకునే వారంగా ఉందాము. దేవుని కోసం దేనినైనా నష్టపరుచుకోవటానికి మనం సిద్ధం కలిగిన వారంగా ఉండాలి. తీసుకుందాం అలాంటి నిర్ణయాలు. నాకు నిజముగా మొరపెట్టినప్పుడు నేను సమీపంగా ఉంటానని చెప్తున్నటువంటి దేవుడు మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థించడానికి పోరాడదాం. మనం ఇది ఒక పోరాటమే, దేవునితో గడపటం సమయము. కనుక ఆ విధంగా ప్రార్థించడానికి మనల్ని మనం అలవర్చుకోవటం కొరకు ప్రయాసపడదాము. నూతన తీర్మానాలతో ఆయనలో ఎదిగే కృపనిమ్మని మనం అడుగుదాం ఆయన్ని. ఒక నిబంధన చేసుకుందాము. ప్రభువా, నేను ఇదిగో వేకునే తప్పగా నీ సన్నిధిలో ప్రార్థిస్తానయ్యా.
నా శరీరమును మీరు అనుకూలపరచండి అయ్యా. దేవ, నా సమయాన్ని నేను సద్వినియోగపరచుకోవాలని నేను ఆశపడుతున్నానయ్యా అని ప్రార్థిద్దాము. దేవ, నీ కొరకు నేను ఏదైనా నష్టపరచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. చాలా సందర్భాల్లో కొన్ని మరి ఆయనతో గడపాలంటే కొంతమంది వ్యక్తుల్ని కూడా వదిలేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని సంతోషాలను కూడా విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఆనందించడానికి మనం వెచ్చించుకోవలసినటువంటి అవసరత కూడా వస్తుంది. కనుక ప్రతిదీ కూడా ఆయన కొరకు ఆయన కొరకు మనం దేనినైనా నష్టపరచుకుంటాకి సిద్ధపడదాం. అట్టి మనసుని మనం అడుగుదాము. రెండు బ్యాలెన్స్ చేసుకుని మనం నడవటం కాదు, కానీ ప్రభు కొరకు దేనినైనా విడిచిపెట్టడానికి మనం సిద్ధపడదాము. అలాంటి నిబంధన మనం చేసుకుందాం. ఈ దినం నూతనమైనటువంటి తీర్మానాలు మనం తోలిపోకుండా, పడిపోకుండా, తొట్టుపోకుండా, అయ్యా ఆ గోడలు కూలిపోకుండా మనం కాపాడుకుందాం. ప్రార్థన గోడల్ని కట్టబడదాం, దినదినము కట్టబడదాం ఆయనలో. అట్టి కృపని మనం వేడుకుందాం మనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సాతాను సైన్యాన్ని జయించే ఆ సైన్యాన్ని కూలదోసే ప్రార్థనా జీవితం మనం అలవర్చుకుందాము. ఆ సాతాను సైన్యాన్ని జయించే ప్రార్థనని మనం అలవర్చుకుందాము. ఈ నిబంధన ద్వారా మాత్రమే మనం జయించగలం. ఇవన్నీ కూడా ఈ తీర్మానాలు బలమైనటువంటి తీర్మానాలుగా మనం తీసుకుందాము. మనం తీసుకున్న తీర్మానాల్లో మనం సంపూర్ణంగా నిలబడే కృపని మనం అడుగుతాము. సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి జీవితాలు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాము. సంపూర్ణంగా సమర్పించుకుందాము. మనం తీసుకున్న ఈ తీర్మానాల్లో మనం నిలబడాలంటే మనల్ని ఆయనలో స్థిరంగా నిలబెట్టేది, నడిపించేది దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనం నిలబడగలము. ఎందుకంటే స్థిరపరిచే దేవుని వేడుకుందాం. మనము ప్రకటించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, గ్రహింపచేయవాడు ఆయన, స్థిరపరిచే దేవుడు ఆయనే. కనుక ఆయన మాత్రమే మన సమర్పణను స్థిరపరిచే దేవుడు. సంపూర్ణంగా సమర్పించుకుందాం. మనలో ఉన్నటువంటి ఆ ఆదాము నైజం, ఆదాము స్వభావాలు, ఆ పాత స్వభావాలు అవన్నీ తొలగిపోవాలి మనలో. మన సంపూర్ణ సమర్పణ సొంత గ్రహింపులో చేస్తున్నామా లేక వాక్యానుసారంగా చేస్తున్నామా అన్నది మనం గ్రహించుకునే వారంగా ఉందాము.
దేవుని వాక్యం గొప్ప ధనానిది. ఆయన వాక్యము మన యొద్దను, మన నోటను, మన హృదయాల్లో పదిలపరుచుకుందాం మనం. ఎందుకంటే ఈ లోక మర్యాదలను మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే గనక మనం దేవునిలో కొనసాగలేము. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని మన మనసును మార్చుకొని నూతన ఒకటి వల్ల రూపాంతర పొందే అనుభవంలోనికి మనం వెళ్దాము. సంపూర్ణ సమర్పణ ద్వారా దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మనలను ఆయనకి సమర్పించుకుందాము. అట్టి సమర్పణతో మనం రూపాంతర అనుభవంలోనికి వెళదాము. థ్యాంక్ యూ జీసస్. మన విశ్వాసంలో, మన పరిశుద్ధతలో, మన ప్రార్థనా జీవితంలో ఇంకా ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది మనకి. మన జీవితాల్లో దేవుని ఉద్దేశములు జరిగినప్పుడు రూపాంతరం అని అంటాం వాటిని. దేవుని ఉద్దేశాలు జరగటమే. మనం ఎక్కడ ఉన్నాము పరీక్షించుకుందామా? ఐగుప్తులో ఉంటున్నామా? కనాన్లో దేశంలోనికి ఉంటున్నామా? మన మార్గ మధ్యంలో ఎక్కడ ఆగిపోకుండా మన ప్రార్థనా జీవితంలో రూపాంతరం చెందుతూ ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. మనం ఎక్కడ ఆగిపోయే వారంగా ఉండొద్దు. స్థిరులుగా ఉందాము, కదలని వారంగా ఉందాము. ఎక్కడ ఆగిపోకూడదు మన ప్రార్థనా జీవితం. అది సాగిపోతూనే ఉండాలి. గొర్రెల దొడ్డిలో నుండి రాజుగా వెళ్ళాడంట దావీదు. రూపాంతరం. ఐగుప్తులో నుండి కనానికి వెళ్ళడమే రూపాంతరము. మన జీవితాల్లో దేవుని ఉద్దేశాలు జరగటమే రూపాంతరము. గ్రంథపు చుట్టలో రాయబడినటువంటిది మన జీవితాల్లో నెరవేర్చబడటమే రూపాంతరము. అట్టి రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళిలాగా వేడుకుందాం ఆయన సన్నిధిలో. పునాది మీద ఉంటూ సంపూర్ణులకు సాగిపోదాం మనము. మనకు ఆశ అంటూ ఉంటే అది నెరవేర్పులోనికి వస్తుంది. ఎందుకంటే రక్షణ ఇచ్చింది ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మాత్రమే. ఆ రక్షణలో కొనసాగింప చేసేది కూడా ఆయన మాత్రమే. కానీ ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుని సాగిపోయే వారంగా మనం ఉన్నప్పుడు నూతన అనుభవాలు గుండా మనం వెళ్తూ ఉంటాము. పరిశుద్ధాత్మ అభిషేక అనుభవాలు గుండా మనం వెళ్తూ ఉంటాము. ఆత్మ ఫలములు మనలో ఫలింపు చూడగలిగే వారంగా మనం ఉంటాము. ఆత్మ ఫలమే ఆయన రూపము, ఆయన స్వభావము.
కనుక ఆ స్వభావాలు మనలో ఉన్నాయా లేదా ప్రతి దినము పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ వేడుకుంటూ మనం ముందుకు సాగుదాము మన జీవితాల్ని. థ్యాంక్ యూ జీసస్. భయముతో భక్తితో వణుకుతో ఆయన ఇచ్చినటువంటి రక్షణని కొనసాగించే వారంగా మనం ముందుకు సాగుదాము. మన ఎదుట పరిశుద్ధ లేఖనాల్లో ఎంతో మంది ప్రవక్తలను ఉంచినటువంటి గొప్ప దేవుడు. మన యొక్క విశ్వాస పరిమాణాన్ని, మన నిరీక్షణని, మన సమస్తాన్ని, మన ప్రతి అవసరతని లేఖనాల్లో రాసి ఉంచినటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. కనుక ఈ లేఖనాలు మన జీవితానికి ఒక ఆశీర్వాదకరము, కొలమానం మన యొక్క భవిష్యత్తుకి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. మనలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని విడిచిపెట్టుకుని వారంగా ఉందాము. భయంకరమైనటువంటి వెర్రవీగుతున్నటువంటి దుష్టత్వాన్ని మనలో నుండి పారద్రోలాలంటే వాక్యం మాత్రమే మనల్ని నడిపిస్తుంది. ఆయన వాక్యము మన ప్రాణంలోనికి, మన ఆత్మలోనికి, మన కేళ్లలోనికి, మన మూలుగుల్లోనికి విభజించినంత మట్టుకు దూరుచూ ఉంటుండగా మన హృదయాల్ని పరిశీలించుకుని పరిశోధించుకునే కృపను మనకు అనుగ్రహింపచేసినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కనుక ఆ శక్తి కలిగినటువంటి వాక్యమును మనం సాత్వికంతో అంగీకరించే వారంగా ఉండే కృపనెమ్మని మనం వేడుకుందాం ఆయన సన్నిధిలో. ఆయన ఆత్మ నడిపింపుతో మనం లేఖనాలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఆయా దైవజనుల ద్వారా వినిచినటువంటి వాక్కులు మన జీవితాల్లో ఫలించేలాగా జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ కొరకు మనం మొరపెడదాము. మన ఆలోచనలకి బలములకు కూడా ఆధారమగినటువంటిది ఆ వాక్యం మాత్రమే. మనం ఏపాటి వారము? ఆయన మాత్రమే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి ఆత్మను మనలోనికి పంపించాలి. అట్టి బలమైనటువంటి గాలి మన మీదకు వీధిలాగా ఊతులాగా ప్రార్థిద్దాము. అట్టి ఆత్మతో మనల్ని అభిషేకించమని వేడుకుందాము. సంసోను వంటి గొప్ప నాయకుడే మానసికంగా బాధించబడినాడంట. ఇస్కరియోతు యోధా వంటి వాడే, ఎందుకంటే శిష్యుడే కూడా ఉన్నవాడే. అద్భుత కార్యములను, దయ్యములను వెళ్ళగొట్టే అధికారం పొందినటువంటి వాడే. చివరికి దయ్యము చేతే బాధించబడినాడని మనం ఆ లేఖనాలు చదువుతున్నాం కదా. కనుక ఆ వాక్కును మనం చేత పట్టుకుని అట్టి ఆత్మ, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఆత్మని మనం వేడుకుందాం. మనం నిత్యము ఆత్మతో నడిపించబడిలాగా వేడుకుందాము. అట్టి ఆత్మాభిషేకం కొరకు వేడుకుందాం. మనం ఆయనతో తిరిగినటువంటి వాళ్ళే, ఆయన వెంబడించినటువంటి వ్యక్తే ఒకానొక దినాన తూలిపోయాడు, పడిపోయాడు, అప్పగించాడు. అట్టి స్థితి మనలోకి రాకుండా, ఇక ఎన్నడూ దేనికి తిరగకుండా, వెనుక తిరిగితే ఉప్పు స్తంభంగా మారిపోయినటువంటి ఆ స్త్రీ వలె ఉండకుండా, దేనికి వెనకంజ వేయకూడదు, వెనక తిరగకుండా ఉండేలాగా వేడుకుందాము. ఆయనను మాత్రమే చూస్తూ ముందుకు సాగిపోయేలాగా వేడుకుందాం మనం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక మనుష్యుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా మోషేతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారనటువంటి దేవుడు మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడడానికి సిద్ధపడే దేవుడు. ఆయన వాక్ ద్వారా మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క వాక్కును మనం చేత పట్టుకుని ధైర్యంగా మనం ముందుకు సాగుదాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. గెత్సెమనే తోటలో ప్రార్థించకుండా నిద్రించినటువంటి శిష్యులు అనంతరమునంట దేవుని పాదాల వద్ద ప్రార్థించారంట. ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకొని ఆ ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకుని ఆయన పాదాల దగ్గర వేడుకుందాము. ఆ నిద్రించినటువంటి శిష్యుల వలె కాదు, తర్వాత 10 దినాలు ప్రార్థించడం కాదు. దేవుడు ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని మనకిస్తున్నాడు. ఈ యొక్క సన్నిధి అనుభవాన్ని మనకిస్తున్నప్పుడు మనం ప్రార్థించుకుందాం. ఎవ్వరం మౌనంగా ఉండద్దు. సమర్పించుకుందాం, వేడుకున్న మనము స్తుతిద్దాం. దేవుడు మనతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఈ దినం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆయన మాట్లాడిన ప్రతి మాటను స్తుతిద్దాం. ప్రతి మాటను బట్టి మన సమర్పణ బట్టి స్తుతిద్దాం దేవునికి. మనం వేడుకున్న ప్రతి మాటను బట్టి స్తుతిద్దాం దేవునికి. అది మనలో స్థిరపడాలని స్తుతిద్దాం దేవునికి. హల్లెలూయా. స్తుతిద్దాం. దేవుడు మనకి చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిద్దాం. దావీదు నరహంతుడే కానీ దేవునికి ఇష్టడిగా మారిపోయాడు. గొప్ప ప్రార్థనాపరునిగా మార్పు చెందాడు అతను. అతని ప్రార్థనా జీవితం అంట తన యొక్క గతాన్నే మర్చిపోయినట్లుగా చేసిందంట. మన ప్రార్థనా జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోయే వారంగా ఉండొద్దు. ఈ యొక్క దావీదు జీవితాన్ని చూసినట్లయితే ప్రార్థనలో ఓడిపోయినటువంటి మనము ధైర్యం తెచ్చుకుని ప్రార్థనా జీవితాన్ని కొనసాగించగలము అనే ఒక ధైర్యం మన ఎదుట ఉంది. ఇలా లేఖనాలు ఎన్ని విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి దినం. హల్లెలూయా. స్తుతిద్దాం. వీటన్నిటిని బట్టి స్తుతిద్దాం. థ్యాంక్ యూ. ఈ క్రిస్మస్ కాలంలో, ఈ సంవత్సరాంతపు కాలంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ వేడుకలే, క్రిస్మస్ సంబరాలే. క్రీస్తు మనలో ఉన్నాడా? ప్రభు జ్ఞాపకం చేసినటువంటి ఇవన్నీ మనలో ఫలింపులోకి వస్తున్నాయా? నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే ఆయన మనలో ఉండి ఇదే క్రిస్మస్ సాక్ష్యంగా మన జీవితాలు నిలబడగలగాలి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మన హృదయంలో నిజమైన క్రిస్మస్, నిజమైనటువంటి వెలుగు, వాక్యము వెల్లడేవుటతోడనే వెలుగు కలిగాను. ఆ వెలుగే, ఆ తారే ఆయన ఎక్కడున్నాడో చూపించింది. ఆయనకి అజ్ఞానులను నడిపించింది. అజ్ఞానులమైనటువంటి మనల్ని
ఆయన కృపలో రక్షించుకుని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుకుని ఆయన వాక్కు చేత మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉన్నాము కనుక మనము ఎక్కడున్నప్పటికీ ఆయనకి సాక్షులుగా మన గృహంలో ఉన్నామా, మన బంధువుల మధ్య, మన స్నేహితుల మధ్య, మన ఇరుగు పొరుగు వారి మధ్య, మనకి సంఘాల్లోనూ ఎక్కడున్నప్పటికీ ఆయన సాక్షులుగానే మన జీవితమే ఒక సాక్షికరమైనటువంటి జీవితము. మన జీవితమే ఆయన జన్మాన్ని తెలియజేసే జీవితంగా మారాలి. మనల్ని చూసిన వారు మనలో ఉన్నటువంటి క్రీస్తుని చూడగలిగే స్థితిలో మన జీవితాలు ఉండాలి. మనల్ని చూసిన వారికి మనల్ని చూడగానే గుర్తొచ్చేది వీరు క్రీస్తు బిడ్డలు. హల్లెలూయా. మనల్ని చూడగానే ఆయన వాక్యం గుర్తు రావాలి, ఆయన నామము గుర్తు రావాలి. అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించాలని మనం వేడుకొని స్తుతించి కనిపెడదాం. ఆయన సన్నిధిలో కనిపెడదాం. మనల్ని రక్షించుకున్నప్పుడే, ఆ రక్షణ మనలోనికి వచ్చినప్పుడే ఆ రక్షకుడు మనలో ఉదయించాడు. అంతవరకు ఆ రక్షకుడు నీ యొక్క ఉదయ కాంతి మనలో ప్రకాశించలాగన మనం కనిపెడదాం, మౌనంగా కనిపెడదాము. హల్లెలూయా. థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్. థాంక్యూ లార్డ్. మనము మండుతూ అనేకులను మండించే వారంగా మన క్రీస్తులో ముందుకు సాగుదాము. వేచేద్దాం ప్రభు కొరకు. మనం ఎన్నడూ ప్రార్థనా జీవితంలో ఓడిపోయే వారంగా ఉండద్దు. ఓడిపోయినటువంటి వారి ప్రార్థన ఆలకించబడదు. మన ప్రార్థన ఆలకించకపోతే శత్రువు మనల్ని హింసిస్తాడు. మనం ఈ లోకంలో ఎంత గొప్పవారంగా ఉన్నా, ఎంత ధనవంతులంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థనా జీవితంలో ఓడిపోతే గనక మన గొప్పతనం అంతా తొలగిపోయినట్లే. రాజైన సౌలు గొప్పవాడిగానే ఉన్నాడండి, కానీ ప్రార్థనా జీవితంలో ఓడిపోయాడు. అందుకే శత్రువు చేత హింసించబడిన వాడిగా ఉన్నాడు. సంసోను కూడా ఎంతో గొప్పవాడే, కానీ ప్రార్థనా జీవితంలో ఓడిపోయాడు. వ్యక్తిగత నిబంధనని కోల్పోయేవాడు. అందుచేతనే శత్రువు చేత హింసించబడినాడు. అందుకే ఎప్పుడు మన ప్రార్థన ఆలకించబడే ప్రార్థనగా ఉండాలి. అందుకొరకే మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ, సన్నిధి అనుభవాన్ని కాపాడుకుంటూ, ఆయనలో ప్రతి దినము కూడా ముందుకి సాగులాగా ఓడిపోయే వారంగా ఉండకుండా ఆయనలోనే సాగిపోతూ ఆయన స్వార్థను చాటించే వారంగా, ఆయన్ని గణపరిచేవారుగా, ఆయన్ని హెచ్చించేవారుగా మనము సిద్ధపడుతూ మన కుటుంబాలను సిద్ధపరచుకుని, మన ఇరుగు పొరుగు వారిని సిద్ధపరచుకుని, దేవుడు మనకు అప్పగించినటువంటి ప్రతి విషయంలో నమ్మకంగా ఆయనలో కొనసాగు వారంగా ఉండటానికి దేవుడు మన జీవితంలో కృప చూపించినట్లుగా వేడుకుందాం.
హల్లెలూయా. అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచున్ ఆనంద సాంద్రము కన్యే నాలో మరకాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచూ ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి ఓలే ఎదురాయే త్రోవలో ఎంతో ఎబ్బురపడుచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచున్. హల్లెలూయా. దేవానికి స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. ఆత్మస్వరూపుడ పరిశుద్ధాత్మ తండ్రి, దేవ గొప్ప దేవుడవు నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా, నా తండ్రి నాన్న నీ సన్నిధిలో మేము నిలబడి ప్రభా, నా తండ్రి నాన్న నీ పాదాల దగ్గర మరి ప్రభా మేము మౌనంగా కనిపెడుతున్నప్పుడు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నా తండ్రి ఆత్మస్వరూపుడుగా మా మధ్య ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నీతో చేసిన ప్రతి నిబంధనలో మేము నిలబడి వారంగా స్థిరపడి వారంగా నా తండ్రి కదలని వారంగా మేము ఉండటానికి కృప చూపించమని అడుగుతున్నాం నాయన ప్రభా. ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు నాయన, తీసుకున్న ప్రతి నిర్ణయాల్ని ప్రభా నా తండ్రి, ప్రతి తీర్మానాలని ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి గౌరవించే దేవుడు నాయన, వ్యక్తిగత నిబంధనలో మేము కొనసాగు వారంగా ఉండటానికి కొంచెం కృప చూపించండి నాయన. అయా నీలో ప్రభా నా తండ్రి మా ప్రార్థనా జీవితాలు కొనసాగాలంటే అయా ప్రభా వేకుని లేచి ప్రార్థించే వారంగా నా తండ్రి నాయన మా శరీరాల్ని నిత్యము అనుకూలతలో ఉంచుకునేలాగా నా తండ్రి నాయన ప్రభా మీరు ఇచ్చినటువంటి సమయాల్ని మేము సద్వినియోగపరుచుకునేలాగా నా తండ్రి నాయన ప్రభా నీ కొరకు నాయన మా యొక్క సంతోషాలు ప్రభా నా తండ్రి నాయన నష్టపరుచుకోవాలి ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా నాన్న అట్టి నష్టపరుచుకునే వారంగా మా ప్రభా నా తండ్రి నాయన హృదయపూర్వకంగా ప్రార్థనా జీవితంలో ప్రభా కొనసాగువారుగా అయ్యా నా తండ్రి నాయన భయముతోనూ భక్తితోనూ వణకుతోనూ మీరు ఇచ్చినటువంటి రక్షణను మేము కనిపెట్టు వారంగా నా తండ్రి నాయన ప్రభా అంతం వరకు స్త్రీలను కదలని వారంగా ఉండటానికి కృప చూపించి అయ్యా నా తండ్రి నాయన మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు నాయన. నరావతారిగా మీరు మా కొరకు నాయన నశించిపోతున్నటువంటి ఆత్మల్ని వెదక రక్షించడం కొరకు మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు కనుక నా తండ్రి నాయన ఇదిగో కుడివైపున ఉన్నటువంటి నాయన ప్రభు వారితో చెప్పిన కదా
ఇదిగో నా తండ్రి నాయన ప్రభా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యము అయా సిద్ధపడి ఉన్నదని నాయన నా తండ్రి, ఏ రీతిగా అయితే నువ్వు చెబుతున్నావో నాయన, ఆ యొక్క రాజ్యము కొరకు, నిత్య రాజ్యము కొరకు నాయన నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. ఏ గడియలో వస్తావో మాకు తెలియదు నాయన, ఏ నిమిషం వస్తావో తెలియదు కనుక నాయన అయ్యా నా తండ్రి నాయన, మరి మేము సంబరాల్లో పడిపోవటం కాదు కానీ సిద్ధపాటుతో మేము ఉండగలిగేలాగా నా తండ్రి ఆ యొక్క తార మా హృదయాల్లో వెలిగి నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి నాయన నీ కొరకు నాయన మేము వెతుకుతూ ముందుకు వెళ్ళి వారంగా నాయన, అయ్యా నా తండ్రి నాయన ప్రభువన నాయన మేము అయ్యా నా తండ్రి నాయన ఇతరులే ఆశ్చర్య అద్భుత చరిత్రలు చేసే విశ్వాస యాత్రలో మేము సాగువారుగా నాయన, నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించినంత కాలం నాయన అంతం వరకు నిలబడే కృపనిచ్చి నడిపింప చేయవలసిందని ఇదిగో నా తండ్రి ఏసే మినిస్ట్రీ అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మినిస్ట్రీ అంతటిని నీ హస్తాల్లో పెడుతున్నాను నాయన. ఇదిగో నా తండ్రి సంవత్సరాంతపు ప్రార్థనలో మీరు ఉంటున్నారు, మీకు వందనాలు నాయన. ఇదిగో నీ కుమార్తె ద్వారా నా తండ్రి నాయన అయా నూతన వాగ్దానాలతో మమ్మల్ని తృప్తిపరచండి నాయన. బిడ్డ ద్వారా మాకు నూతనమైనటువంటి అభిషేకాలతో నా తండ్రి, నూతన వాగ్దానాలతో నాయన మమ్మల్ని అలంకరింప చేయమని నాయన. అయా నూతన సంవత్సరం కొరకు నాయన నువ్వు ఏదైతే నిర్ణయిస్తున్నావో, ఏదైతే సిద్ధపరుస్తున్నావు నాయన, అయ్యా నా తండ్రి సంవత్సరము ఏ సంవత్సరంగా నా తండ్రి నాయన ప్రభా దాన్ని మీరు తీసుకొని వస్తున్నారు నా తండ్రి నాయన ప్రభా, బయలుపరచండి నాయన. నాయన నా తండ్రి ఉపవాస కాలంలో నీ దాసురాల్ని బలపరిచి అయా నా తండ్రి నీ శక్తితో నింపి నడిపింప చేసిన ఆయన అయా సంవత్సరం అంతటికి కావలసినటువంటి నా తండ్రి నాయన వాగ్దానాలతో అయా నా తండ్రి షెడ్యూల్స్తో మా ప్రభా బిడ్డను సిద్ధపరిచి అలంకరింపచేసి తద్వారా నా తండ్రి నాయన ప్రభా దేవా నా తండ్రి నాయన ఇదిగో నిబంధన ప్రజలుగా ఇదిగో నా తండ్రి ఏసే మినిస్ట్రీలో నిలబడుతున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరింపచేసి ఇదిగో నా తండ్రి నాయన ప్రభా అంటే చేసినటువంటి పరిచర్యలు, అక్కలు చేసిన పరిచర్యలు, అయ్యా యవన బిడ్డలు చేసినటువంటి పరిచర్యలు నాయన ఈ క్రిస్మస్ కాలంలో ప్రతి కుటుంబాల్లో క్షేమాన్ని, నెమ్మదిని, భద్రతని నాయన దయచేసి అయ్యా నా తండ్రి నాయన ప్రతి విధమైన బలహీనతలో ఉన్నటువంటి వారిని విడుదల దయచేసి అయ్యా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కానీ నాయన అకాలమైనటువంటివి ఏది కూడా నా తండ్రి నాయన ఏ కుటుంబం మీదకి రాకుండా ప్రభా ప్రతి కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని ప్రకటిస్తూ అయ్యా నా తండ్రి నాయన ప్రభా ఈ యొక్క మరి ప్రభా సన్నిధి కార్యక్రమం అంతటిని నీ చేతులకు అప్పగించుకొని చూడగా నీ సిలువ చాటును మరుగుపరిచి అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ప్రతి మాటని ప్రభా నా తండ్రి మా హృదయాల్లో మరియు పదిలపరుచుకున్న రీతిగా నా తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకొని నెమరు వేసుకొని మా ప్రాణాత్మ శరీరాల్లోనికి ఆ వాక్కును మీరు పంపించి నా తండ్రి నాయన మా హృదయాలకు నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయమని ఇదిగో నా తండ్రి నాయన నీ దేన కుమార్తెని అయ్యా నా తండ్రి నాయన ప్రత్యేకించి నాయన ప్రభా నా తండ్రి నీ చేతులకు అప్పగించుకొని చూడగా నాయన అయ్యా నా తండ్రి నాయన ప్రభా నీ యొక్క నూతన అభిషేకాలతో నింపండి, నడిపింప చేయండి అయ్యా ప్రభా నా తండ్రి నాయన ప్రభా అయితే మినిస్ట్రీ అంతటిని నీ చేతులకు అప్పగించుకొని చూడగా ఈ మినిస్ట్రీతో నాకున్నటువంటి ఈ యొక్క అనుబంధాన్ని బట్టి నీకు మరి ఒకసారి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా ఎందుకు పనికిరాను నన్ను నా తండ్రి నాయన నేను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా త్రేడైన సర్వశక్తిగా ఇస్తున్నాములు ప్రార్థించి బ్రతిమలాడి ఆచండి ఈ ప్రార్థన ఈ సన్నిధి తండ్రి చేతులకి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.